కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. అందరికీ ప్రణామములు. ప్రార్థన చేద్దాము. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. ఈరోజు పరమ పూజ్య శ్రీ భక్తి ప్రేమ స్వామి మహారాజ్ వారు ఉదయం భాగవతి తరగతిలో ఒక మంచి లీల మనకు వినిపించారు. ఆ భాగవతం నుంచి శ్రవణం చేసిన ఆ భగవత్ కథ ఇప్పుడు మనం చెప్పుకున్నాము. హరే కృష్ణ. ఒకసారి శ్రీ నారద మహర్షి వారు ఆ కుంభమేళ జరిగింది కదా ఈ మధ్య, అలా కుంభమేళకు వెళ్తారనమాట. ఆ మహాకుంభమేళకు మనం వెళ్ళే ప్రయోజనం ఏమిటంటే అక్కడ గొప్ప వైష్ణవులు ఉంటారు. వారి నుంచి కృష్ణ కథ కృష్ణనామం మనం శ్రవణం చేయాలి, కీర్తనం చేయాలి. అందుకోసం మనం తీర్థస్థలాలకు వెళ్ళాలి. తీర్థస్థలాలకు కేవలం స్నానం చేయడానికి కాదు, కేవలం స్నానం చేయడానికి వెళ్తే ఆ ఆ ఫలితము ఎలా అంటే ఒక ఆవు, ఒక గాడిద మొదలగు జంతువులు వెళ్ళి తీర్థస్థానంలో స్నానం చేసి వచ్చిన మాత్రమే అన్నమాట. అంటే మనిషి జన్మ వచ్చింది కాబట్టి మనము వైష్ణవుల నుంచి ఉన్నతమైన భగవత్ కథ సారాన్ని మనం గ్రహించాలి. అందువలన మనం ఎక్కడికైనా తీర్థస్థలాలకు అలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా గొప్ప సాధువులు ఉన్నారేమో, వైష్ణవులు అంటే సాధువులు అంటే వైష్ణవులు, కృష్ణ భగవాను యొక్క భక్తులు, వారి నుంచి మనము కృష్ణ కథ కృష్ణనామం శ్రవణం చేయాలి. అలా శ్రీ నారద మహర్షి వారు వెళ్తారు అక్కడికి. అక్కడ ఆయన వైష్ణవులు ఎవరున్నారని చూస్తే ఒక బ్రాహ్మణ చాలా చక్కగా తన దగ్గర ఉన్న సాలగ్రామానికి, సాలగ్రామం అంటే స్వయం భగవాన్ విష్ణు కాబట్టి సాలగ్రామంకి చక్కగా పూజ చేసి అలంకారం చేసి నైవేద్యాలు అర్పించి కీర్తన చేసి అక్కడ ఉన్న అందరికీ ప్రసాద వితరణ చేసి చివరకు మిగిలినది తాను తీసుకుంటారు అనమాట. ఆ విధంగా అక్కడున్న వైష్ణవులకి భక్తులకి అందరికి కూడా దక్షిణలు కూడా ఇస్తారనమాట. అదంతా చూసి నారద మహర్షి గారు బ్రాహ్మణ్ దగ్గరికి వెళ్ళి, నీవు చాలా గొప్ప భక్తుడివి, నిన్ను దర్శించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తారంట. కానీ ఆ బ్రాహ్మణుడు అంటారు, అయ్యా స్వామి, నేను కాదండి గొప్ప భక్తుల్ని, దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక రాజు, ఆయన ఎంతో గొప్ప భక్తుడు, ఆయన భగవంతుని కోసం గొప్ప ఆలయం కట్టి
ఎంతో చక్కగా కృష్ణ సేవ చేస్తున్నారు. ఆ రాజు తన దేశంలో ఉన్న ప్రజలందరూ ప్రసాదమే తీసుకునేటట్టు చూస్తారు. ఇంకా ఎవరైనా కొత్త వారు ఆ దేశానికి వచ్చినా కూడా వారందరూ ప్రసాదమే తీసుకునేటట్లు చూస్తారు. అలాగే హరినామ సంకీర్తన చేస్తూ అందరినీ భక్తి మార్గంలో నడిపిస్తున్నారు. ఆయన గొప్ప భక్తుడు అని చెప్తారనమాట. అప్పుడు నారద మహర్షి గారు ఆ రాజు దగ్గరికి వెళ్తారు. దక్షిణ భారతదేశం వెళ్ళి ఆ రాజును కలుస్తారనమాట. ఆయన అంటారు, అయ్యా స్వామి నారద మహర్షి వారు, నేను కాదండి గొప్ప భక్తుణ్ణి, ఇంద్రుడు గొప్ప భక్తుడు. ఆయన స్వయంగా వామన దేవుణ్ణే సోదరునిగా పొందారు. ఆయన భగవంతునికి ఎన్నో సేవలు చేస్తున్నారు. ఆయన చాలా గొప్పవారండి అని చెప్తారు. అప్పుడు నారద మహర్షి వారు స్వర్గలోకం వెళ్ళి ఇంద్రుని కలుస్తారనమాట. ఇంద్రుడు అంటారు, మహర్షి వారు, నేను కాదండి గొప్ప భక్తుణ్ణి, మా తల్లి ఎంతో దీనత్వంతో చేసిన ప్రార్థన వలన భగవంతుడు మా మా ఎదుట ప్రకటమైనారు. ఆయనకు నేను పూజ చేసిన తర్వాత పూజ చేసినంత వరకు ఉంటారు. పూజ చేసిన తర్వాత కనిపించరు. నేను ఎంతో గొప్ప అపరాధిని. నేను స్వయం భగవాన్ కృష్ణ వచ్చినప్పుడు ఆయన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను. ఆ ఆయనకు ప్రియమైన భక్తులకు గోపబాలులకు, గోవులకు, గోపులకు, బృందావన వాసులకు వర్షం వచ్చి వాళ్ళు ఇబ్బంది పడేలా నేను కష్టపెట్టాను. ఆ విధంగా కృష్ణ వారిని రక్షించడం కోసం గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు. ఆ విధంగా కృష్ణుడు నా నా వలన గోవర్ధన పర్వతాన్ని ఎత్తేలా నేను ఆయన్ను కష్టపెట్టాను. నేను కాదు గొప్ప భక్తుని. బ్రహ్మదేవుడు చాలా గొప్ప భక్తుడు. ఆయన ఈ సమస్త సృష్టిని సృష్టించి భగవత్ సేవలో ఉన్నారు అని చెప్తారు. అప్పుడు నారదమహర్షి వారు బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మను కలుస్తారు. బ్రహ్మ చెప్తారు, నేను కాదు గొప్ప భక్తుని, నేను కృష్ణుని పట్ల ఎంతో అపరాధం చేశాను. కృష్ణ భూలోకంలో భౌమ బృందావనంలో లీలలు చేస్తున్నప్పుడు నేను ఆ కృష్ణుని యొక్క గోదూడలను, గోపబాలులను దొంగలించాను. ఈ పిల్లలతో ఆడుకుంటున్న ఈ చిన్ని బాలుడు దేవాదేవుడా, ఏదో సాధారణమైన కొన్ని శక్తులున్న బాలుడు అయి ఉంటాడు, ఈయన దేవాదేవుడు ఏమిటి అని నేను మోహానికి గురయ్యి అపరాధం చేశాను. నేను కాదు గొప్ప భక్తుని, శివుడు చాలా గొప్ప భక్తులు అని చెప్తారనమాట. ఎల్లప్పుడు ఆయన హరినామం కీర్తిస్తూ ఉంటారు అని చెప్తారు. అప్పుడు నారద మహర్షి వారు కైలాసం వెళ్ళి శివుణ్ణి కలుస్తారనమాట. శివుడు చెప్తారు, నేను కాదు స్వామి గొప్ప భక్తుణ్ణి, నేను కృష్ణునికి వ్యతిరేకంగా ఒక ఆసురునికి సహాయం చేశాను యుద్ధంలో, కాబట్టి నేను కాదు గొప్ప భక్తుణ్ణి. ప్రహ్లాద మహారాజు వారు చాలా గొప్ప భక్తుడు. ఆయన కోసం ఎన్నోసార్లు భగవంతుడు ఆయన నామరూపంలో ఆయన ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఆయన్ను రక్షించారు. స్వయంగా స్వామి కృష్ణుడు నరసింహస్వామి అవతారంగా ఆవిర్భవించాడు స్తంభంలో. ఎవరి కోసం? ప్రహ్లాద్ మహారాజు వారి కోసం. కాబట్టి ప్రహ్లాద్ మహారాజు వారు చాలా గొప్ప భక్తులు అని చెప్తారు. అప్పుడు నారద మహర్షి వారు సుతలలోకం వెళ్ళి ప్రహ్లాద్ మహారాజు వారిని కలుస్తారనమాట. అప్పుడు ప్రహ్లాద్ మహారాజు వారు, నేనేం గొప్ప భక్తుణ్ణి, నేను కృష్ణునికి ఏం సేవ చేశాను, ఏదో కరుణతో ఆయన చిన్న బాలుడు హరినామం జపిస్తున్నారని నన్ను రక్షించారు. నేను అపరాధిని నేను కూడా, ఎందుకంటే నేను కృష్ణునికి సేవ ఇచ్చాను. నా కోసం స్వయం కృష్ణుడే వచ్చేలా నేను ఆయనకు కష్టం అంటే భగవంతునికి నేను సేవ చేయాల్సింది పోయి భగవంతునికి నేను సేవ ఇచ్చాను, కాబట్టి నేను గొప్ప భక్తుని కాదు. హనుమంతుల వారు చూడండి, భగవంతునికి ఎంత సేవ చేశారు. వరే గొప్ప భక్తులు, చాలా గొప్ప భక్తులు హనుమంతుల వారు అని చెప్తారనమాట. అప్పుడు నారద మహర్షి వారు మళ్ళీ హనుమంతు దగ్గరికి వెళ్తారనమాట. హనుమంతుల వారు ఎంతో వినయంతో, నేను కాదు గొప్ప భక్తుణ్ణి, నేను గొప్ప భక్తుణ్ణి అయితే స్వామి నన్ను వదిలి వెళ్ళారు కదా, నేను కాదు గొప్ప భక్తుణ్ణి, స్వయం స్వామి కృష్ణ ఇప్పుడు హస్తినాపురంలో పాండవుల దగ్గర ఉన్నారు, వారు చాలా గొప్ప భక్తులు అని చెప్తారనమాట. అప్పుడు నారద మహర్షి వారు హస్తినాపురం వెళ్ళి పాండవుల దగ్గరికి వెళ్ళి కలుస్తారనమాట. పాండవులు కూడా ఎంతో వినయంతో, మేము కాదు గొప్ప భక్తులు అంటారు. అర్జునుడు, నేనే గొప్ప భక్తుని అయితే నేను తండ్రి చెప్పినట్లు కుమారుడు వినాలి,
కానీ నేను భగవంతుడిని చెప్పినట్టు వినలేదు. యుద్ధం చేయమంటే నేను యుద్ధం చేయనని చెప్పాను. కానీ ఆ భగవంతుడు నేను చెప్పినట్టు వినాలి అని నేను ఆయన చేత ఉపదేశం పొందేలా ఆయనకు కష్టం కలిగించాను. అంటే ఆయన చెప్పినట్లు నేను ముందే వినింటే భగవంతునికి ఈ యొక్క ఆ విధేయుడైన కుమారుడు ఎలా ఉండాలో అలా ఉంటే ఆయనకు నేను ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉంటే ఆ అవసరం ఉండేది కాదు కదా. నేను వినలేదు కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అనేసి ఆ ఆయనకు శ్రమ కలిగించాను. కాబట్టి నేను కాదు గొప్ప భక్తుడు, ఆ ద్వారకా వాసులు గొప్ప భక్తులు అని చెప్తారు. అప్పుడు అనాథ మహర్షి వారు ద్వారకకు వెళ్తారు. అక్కడ ఉగ్రసేనుడు మొదలగు ద్వారకా వాసులను కలిస్తే వాళ్ళు చెప్తారు, మేం కాదు, ఉద్ధవ గొప్ప భక్తుడు అని చెప్తారు. ఉద్ధవుడు చిన్న వయసు నుండి కృష్ణునితోనే ఆడుకున్నారు. కృష్ణుని యొక్క బట్టలు మాత్రమే ధరించారు. కృష్ణుని యొక్క ఉచ్చిష్టం మాత్రమే తీసుకున్నారు. ఆ విధంగా ఆ కృష్ణుడితోనే నిరంతరం ఉండేవారు. కృష్ణ సేవ తప్ప ఆయన అన్యం ఎరుగరు. ఆయనే గొప్ప భక్తులు అని చెప్తారనమాట. అప్పుడు నారద మహర్షి వారు వెళ్ళి ఉద్ధవుని కలుస్తారు. ఉద్ధవులు చెప్తారు, నేను కాదు గొప్ప భక్తుణ్ణి, ఆ బృందావన వాసులు చాలా గొప్ప భక్తులు అని చెప్తారనమాట. గోపికల దగ్గరికి పంపించారు కదా కృష్ణ సందేశము. ఆ విధంగా కృష్ణ సందేశాన్ని తీసుకెళ్లిన ఉద్ధవునికి గోపికల యొక్క శుద్ధ భక్తి, ప్రేమ భక్తి అర్థమవుతాయి. వాళ్ళు చాలా గొప్ప భక్తులు. వాళ్ళ యొక్క పాదధూళి నాకు తగిలినా నేను ఉద్ధరింపబడతాను. కాబట్టి నేను బృందావనంలో ఒక లతలాగా, ఒక ఔషధ మొక్కలాగా, ఏదో విధంగా నేను బృందావనంలో జన్మ తీసుకుంటే వాళ్ళు భగవంతుని కోసం, సేవ కోసం, పూల కోసము, పండ్ల కోసము అలా వచ్చినప్పుడు వాళ్ళ పాదాల కింద నేను పడి పునీతున్నవుతాను. వాళ్ళ పాదధూళి నాకు లభిస్తుంది. ఆ విధంగా నాకు బృందావనంలో జన్మ ఇవ్వండి అని వేడుకుంటారనమాట. కాబట్టి గోపికలు చాలా గొప్ప భక్తులు అని చెప్తే నారద మహర్షి బృందావనం వెళ్తారు. ఇంకా ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటంటే ఆ లీలలో గోపికలు చెప్తారు, మేం కాదు గొప్ప భక్తులు, ద్వారకా రాణులు అని చెప్తారనమాట. మళ్ళీ ద్వారకా రాణుల దగ్గరికి, అష్టమహిషుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు, అయ్యా స్వామి, మేం కాదు గొప్ప భక్తులం. నారద మహర్షి వారు కృష్ణ నిద్రలోనూ కూడా ఎల్లప్పుడూ రాధా 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 అని రాధారాణి కలవరిస్తుంటారు. ఆమె చాలా గొప్ప భక్తురాలు, శుద్ధ భక్తురాలు. ఆమె భగవంతుని యొక్క విశుద్ధ భక్తురాలు అని చెప్తారనమాట. కాబట్టి ఆ విధంగా మళ్ళీ నారద మహర్షి వారు బృందావనం వెళ్ళి శ్రీమతి రాధారాణిని పూజిస్తారు. ఆ విధంగా ఈ ఈ యొక్క కథ ద్వారా మనకు భక్తులు ఎంత వినయంతో ఉంటారు, వాళ్ళు ఎంత సేవ చేసినా వాళ్ళు ఇతర భక్తుల యొక్క సేవలు ఎలా కొనియాడతారు, వాళ్ళే గొప్ప భక్తులు, మేము వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకోవాలి, ఆ విధంగా మేము సేవలు చేయాలి, ఆ విధంగా వాళ్ళకు సేవ చేయడం ద్వారా, వాళ్ళని సంతృప్తి పరచడం ద్వారా కృష్ణుడు సంతృప్తి పడతారు. ఈ విధంగా భక్తులు ఆలోచన చేస్తారనమాట. ఇక్కడ భౌతికంగా పోటీ ఎలా ఉంటుంది, ఇతరులు మనకంటే ఉన్నతి చెందితే అసూయ పడతారు. అది పర ఉత్కృష్ట పరులు వృద్ధి చెందుతుంటే మత్సరత పొందుతారు అనమాట, అసూయ పొందుతారు. అది ఇక్కడ భౌతికంలో ఉండే పోటీ. అసూయ ఉండే వాళ్ళు ఎన్నటికీ గోలోక బృందావనం చేరారనమాట. ఈ అసూయ మనల్ని కృష్ణుడి నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మనం ఈ అసూయను తొలగించుకోవాలి. ఎల్లప్పుడూ భక్తుల యొక్క సద్గుణాలు కీర్తించాలి. ఇతర భక్తుల సేవలను, వాళ్ళ యొక్క సద్గుణాలను కీర్తిస్తూ ఉండాలి. ఇతరులకు చెప్తూ ఉండాలి. ఇంకా అట్లాంటి అవకాశం లేని వాళ్ళు ఒక నోట్బుక్ పెట్టుకొని, ప్రభుజీ చెప్పారు, వాళ్ళ యొక్క సద్గుణాలు ఒక్కొక్క భక్తుడి యొక్క పేరు రాసి రోజు వాళ్ళ యొక్క సద్గుణాలు, వాళ్ళు చేసే సేవలు కీర్తిస్తూ ఉంటే అవి మన హృదయంలో ఉండే కల్మషాన్ని తొలగిస్తాయి. ఆ భక్తుల పేరు తలుచుకోగానే మనకు వారు చేసే సేవలు, వారి యొక్క గొప్పతనము అవే గుర్తుకొస్తాయన్నమాట. ఏదైనా లోపాలు ఉంటే మన పేరు రాసుకొని మన యొక్క లోపాలన్నీ రాసుకోవాలన్నమాట. ఈ లోపాలన్నీ నాలో ఉన్నాయి, ఇవి తొలగిపోవాలని. ఎదుటి వ్యక్తిలో మనం కేవలం సద్గుణాలనే చూడాలి. ఈ కలియుగంలో భక్తుల దర్శనమే దుర్లభం. అలాంటిది ఇటువంటి కలియుగంలో
వీళ్ళు ఎంత చక్కగా హరిభక్తి చేస్తున్నారు, ఎంత చక్కగా కీర్తిస్తున్నారు, ఎంత చక్కగా భగవద్ దర్శనానికి వస్తున్నారు, ఎంత చక్కగా జపం చేస్తున్నారు, ఎంత చక్కగా సేవలు చేస్తున్నారు, వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని ప్రతి ఒక్క భక్తుల గురించి మనము కీర్తిస్తూ ఉండాలి. అప్పుడు మనలోని అసూయ అంతా తొలగిపోతుంది. ఇది చాలా ప్రాక్టికల్ గా మాకు చాలా ఉపయోగపడింది అనమాట. మాకు మాతాజీలకు ప్రతి శనివారం సాయంత్రం గ్లోరిఫికేషన్ క్లాస్ ఉండేది. అక్కడ రీడింగ్ చేసుకునే వాళ్ళం బుక్స్, భాగవతము, భగవద్గీత, చైతన్య చరితామృతం వంటి గ్రంథాలు. ఇంకా మాతాజీలందరూ ఒకరినొకరు అక్కడ కీర్తించుకునేవారు అనమాట. అంటే ఒక ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఒకరికి గురించి ఒకరు చెప్పేవాళ్ళు. అప్పుడు ఎవరైతే సన్నిహితంగా దగ్గరగా వాళ్ళ సేవలు చూసింటారో, మనం చూసిండాం కొందరు భక్తుల యొక్క సేవలు, వాళ్ళ గురించి ఇతర భక్తులు కీర్తించినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క సేవలు అన్ని చెప్పినప్పుడు మనకు తెలుస్తుందన్నమాట. ఆహా, ఈ భక్తులు ఎంత గొప్పవారా, ఇన్ని సేవలు చేశారా, హరి బోల్, వీళ్ళ గురించి నాకు తెలియదే, వీళ్ళని ఇంత గొప్ప వ్యక్తులా అని మనకు ఆ భక్తుల గురించి అర్థమవుతుంది అనమాట. ఇతర భక్తుల గుండా మనం విన్నప్పుడు వాళ్ళ యొక్క దృష్టికోణము చాలా అనేక విధాలుగా ఉంటుంది. వాళ్ళు ఎంతో సన్నిహితంగా వాళ్ళని చూసింటారు. వాళ్ళ యొక్క క్వాలిటీస్ అన్ని, వాళ్ళ యొక్క కరుణ, వాళ్ళ యొక్క దయ, వాళ్ళ యొక్క సేవలు, అవన్నీ వాళ్ళ నుంచి వినడం ద్వారా ఆహా, ఇంత గొప్ప భక్తులతో మనం ఉంటున్నామా, రోజు కలిసి మన పక్కన వీళ్ళు కూర్చుంటున్నామా, మనం వీళ్ళ పక్కన వెళ్ళి కూర్చుంటున్నాము, వీళ్ళల్లో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఇంతవరకు నాకు తెలియదే, ఇంత చక్కని భక్తులు సాంగత్యం దొరకడం నా అదృష్టము, వీళ్ళ సాంగత్యంలో నేను ఉండడము భగవంతుని యొక్క దయ, వైష్ణవుల యొక్క దయ అని మనం వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాం అన్నమాట. ఆ విధంగా ఈ గ్లోరిఫికేషన్ వల్ల మనకు తెలియని క్వాలిటీస్ కూడా, ఇతర భక్తుల్లో మనకు తెలియని క్వాలిటీస్ కూడా మనకు భక్తులు గుండా తెలుస్తాయి అన్నమాట. భక్తులు కీర్తించడం వల్ల ఇది చాలా ఉపయోగపడింది మాకు. అలాగే ఇతర భక్తుల గురించి పుస్తకంలో రాసి ప్రభుపాద దగ్గర సమర్పించడము, ఆ విధంగా రాయడం వల్ల కూడా ఒకవేళ బయటికి ఎవరైనా మనం చెప్పుకోలేక ఉన్నా కూడా, ఒకవేళ చెప్పడానికి మొహమాట పడో లేదా మర్చిపోయో వాళ్ళ క్వాలిటీస్ అన్ని చెప్పలేకపోయినప్పటికీ ఆ విధంగా రాయడం ద్వారా మనకు హృదయం శుద్ధి అవుతుంది, వాళ్ళ యొక్క గొప్పతనం తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఆచార్యులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క క్వాలిటీస్ అన్ని ప్రభుజీ వాళ్ళు చెప్తుంటే, ప్రభుపాద గురించి, ప్రభుపాదుల వారి శిష్యుల గురించి, పూర్వాచార్యుల గురించి, గురు పరంపర గురించి ఆచార్యుల ద్వారా విన్నప్పుడు ఆహా, ఇంత గొప్ప భక్తులా, ఇంత గొప్ప వైష్ణవులా, ఇంత ఇంత గొప్ప కరుణ చూపించారా మన మీద, ఇంత గొప్ప గొప్ప సేవలు చేశారా వాళ్ళు, ఎంత దయామయులు, వాళ్ళ ద్వారా కదా ఈరోజు మనం హరినామం చేస్తున్నాము అని మనకు వాళ్ళ యొక్క విలువ తెలుస్తుంది. అలాగే మన పైన భక్తులు, మన పక్కనున్న భక్తులు వారి దయ వల్ల మనం భక్తి చేయగలుగుతున్నాము. వాళ్ళ వాళ్ళ యొక్క సేవల వల్ల టెంపుల్ అన్ని కార్యక్రమాలు గుడిలో చక్కగా నిర్వహించబడుతున్నాయి. ఎంతో మంది వచ్చి లాభం పొందుతున్నారు. హరినామము, హరికథ, భగవంతుని యొక్క కృష్ణ ప్రసాదము అన్ని తీసుకొని అందరూ ఎంతో చక్కగా భగవంతునికి దగ్గర అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరి యొక్క కృషి, వీళ్ళందరి యొక్క సేవ, వీళ్ళందరి యొక్క కరుణ ద్వారా మాత్రమే మనం భక్తి చేయగలుగుతున్నాము. మన పక్కనున్న వారందరూ భక్తులు అనేది మనము అర్థం చేసుకుంటాము. వాళ్ళని ఎంతో చక్కగా గౌరవిస్తాం. వాళ్ళని తలుచుకోగానే, వాళ్ళ పేరు గుర్తు చేసుకోగానే ఎక్కడున్నప్పటికీ మనం వాళ్ళ యొక్క క్వాలిటీస్, వాళ్ళ యొక్క సేవలు, వాళ్ళ యొక్క కరుణ ఇవే మనకు గుర్తుకొస్తాయి అన్నమాట. ఆ విధంగా భక్తుల యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. అందరూ ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా భక్తుల యొక్క సద్గుణాలు కీర్తించడానికి, ఇంకా రాయడానికి ఇవన్నీ ప్రయత్నం చేస్తే ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. నాలో చాలా నెగిటివ్ అంటే నెగిటివ్ థింకింగ్ కానీ, ఆలోచన, అంటే వాళ్ళని చూస్తే వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లు, నేను ఎన్నో పెద్ద పెద్ద తప్పులు చేస్తుంటాను, కానీ ఎదుటి వ్యక్తిలో నేను చిన్న లోపాన్ని కూడా చూస్తాను అనమాట. ఆ విధమైన ప్రవర్తన నాలో ఇప్పుడు చాలా తగ్గిపోయిందనే చెప్పవచ్చు ప్రభుజీ దయ వల్ల. ఇంతకు ముందు పెద్ద పేపర్ ఇచ్చి ఇందులో ఏముందో చెప్పు అంటే ఒక చిన్న నల్ల చుక్కను చూపించి ఇది ఉంది అని చెప్పేదాన్ని. ఇప్పుడు ఆ నల్ల చుక్క కాదు, ఇంత పెద్ద తెల్ల పేపర్ ఉంది, ఇంత క్లీన్ గా ఉంది అని ఆ విధంగా మంచిని మాత్రమే చూసే దృష్టి మనలో ఆచార్యులు పెంచుతారనమాట. ఎంత గొప్ప భక్తులు,
ఎన్ని గొప్ప సేవలు చేస్తున్నారు. మనం కేవలం సద్గుణాలు మాత్రమే చూడాలి. ఎదుటి వాళ్ళ లోపాలు గాని, పొరపాట్లు గాని చూడొద్దు. లోపాలు, పొరపాట్లు చూడాలంటే నాలో ఏం లోపాలున్నాయి? నేనేం తప్పులు చేస్తున్నాను? నా నాలో లోపాలు నేనెలా సరిదిద్దుకోవాలి? ఆచార్యులు చెప్పినట్టు నేనెలా నడుచుకోవాలి అని మనం ప్రయత్నం చేయాలి. నేను ఇంకా, ఇంకా చాలా అధమ స్థితిలో ఉన్నాను. ప్రభుజీ చెప్పినట్లు, అథారిటీ చెప్పినట్లు నడుచుకోకుండా ఇంకా కొన్ని అపరాధాలు చేస్తూనే ఉన్నాను. కానీ ఎంతో దయతో వైష్ణవులు నన్ను క్షమించి మళ్ళీ సేవలో నియోగిస్తున్నారు. ఆ విధంగా భవిష్యత్తులో నేను ఎటువంటి అపరాధాలు చేయకుండా ఆచార్యులకు సంతోషం కలిగించేలా సేవ చేస్తూ ఆ ప్రచారోద్యమంలో నేను కూడా వాళ్ళ యొక్క చేతిలో పరికరంగా ఉపయోగపడాలని భగవంతుడిని, ప్రపాదను, ఆచార్య పరంపరను, వైష్ణవును ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా నా కోసం దయచేసి ప్రార్థన చేయండి. హరే కృష్ణ. మీరెవరైనా ఇంకా ఏమైనా వైష్ణవుల గురించి, వైష్ణవుల యొక్క కీర్తి గురించి ఏదైనా చెప్పాలనుకుంటే మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ ఏమైనా చెప్తారా వైష్ణవ గీతాలు పాడడమో లేదంటే? హరే కృష్ణ మాతాజీ ఉన్నారా మీరు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇంకా మహారాజు వారు మాకు ఎంతో చక్కగా గౌరలీల వినిపించారు. ఆచార్యులు మనకు ఇంకా కృష్ణునికి దగ్గర చేయడానికి, కృష్ణ భక్తి విలువ తెలియజేయడానికి, భగవంతుని యొక్క గొప్పతనం మనకు అర్థం కావడానికి వాళ్ళు చాలా గొప్ప గొప్ప విషయాలు మనకు తెలియజేస్తూ కొత్త కొత్త ఉపమానాల ద్వారా బద్ధ జీవులను ఆకట్టుకుంటారనమాట. ఆ విధంగా మహారాజు వారు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆ భగవంతుని యొక్క భక్తి, భగవంతుని యొక్క సేవ విలువ గొప్పతనం చెప్పడానికి గాను ఒక కొన్ని ఉపమానాలు ఏం చెప్పారంటే, ఒకటి వచ్చేసి మీకు 20 రాళ్ళు తీసుకొని వెళ్ళాలని సేవ చెప్తే ఎంతమంది చేస్తారు? అదే మీకు అక్కడ ఉండేవి రాళ్ళు కాదు, బంగారు బిస్కెట్లు, అలాంటి పెద్ద పెద్ద ఇటుకల్లాగా బంగారు ఉండి 20 తీసుకెళ్ళండి అని చెప్తే స్వామి మేము 50 తీసుకెళ్ళొచ్చునా అని అడుగుతారు. అంటే ఆ రాళ్ళు తీసుకెళ్ళమంటే ఎవరు తీసుకెళ్లరు, కానీ బంగారు తీసుకెళ్ళమంటే చెప్పిన దానికంటే ఎక్కువ అడుగుతారనమాట. డబల్, మాకు ఇంకా ఎక్కువ ఇస్తారా, మేము ఎక్కువ తీసుకెళ్తాము అని. అది విలువ తెలిస్తే మీకు ఇంకా ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ చేస్తారు. భగవంతుని యొక్క భక్తి యొక్క గొప్పతనం తెలిస్తే ఇంకా ఎక్కువ హరినామం చేస్తారు, ఇంకా ఎక్కువ సేవ చేస్తారు, ఇంకా ఎక్కువ హరికథ వింటారు. ఆ విధంగా మనకు విలువ తెలియనప్పుడు ఆ 20 రాళ్ళు ఎంత బరువుగా ఉంటాయి, తీసుకెళ్ళలేమన్నమాట. కానీ అవి రాళ్ళు కాదు బంగారు అని తెలుసుకున్నప్పుడు 20 కాదు 50 ఇవ్వండి తీసుకెళ్తామని ముందరికి వస్తారు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి భగవద్భక్తి యొక్క గొప్పతనం అన్నట్లు ఆచార్యుల వారు మనకు వివరించారనమాట. అలాగే 500 నోట్లు అలా డబ్బులు కూడా విషయం కూడా చెప్పారు. డబ్బులు ఎక్కువ మొత్తం కావాలని ఎవరైనా కోరుకుంటారు, ఎందుకంటే వాటి ద్వారా మనం ఎన్నో వస్తువులు పొందొచ్చని. అలాగే భగవద్భక్తి అనేది సర్వ ఆనంద నిధి, భగవంతుని యొక్క నామం. కాబట్టి భగవన్ నామం మనం ఎక్కువ తీసుకోవాలి. ఆ విలువ తెలిసినప్పుడు ఎక్కువ మనం తీసుకుంటాము. అలాగే గులాబ్ జాముల ఉదాహరణ కూడా ఇచ్చారనమాట. నీ దగ్గర ఒక గులాబ్ జామ్ ఉంటే అది నువ్వు తినాలనుకుంటావు. అదే మీ నాన్నగారు నీకు లారీ గులాబ్ జాములు తెస్తే వాటిని ఎలా పంచాలి, ఇన్ని గులాబ్ జాములు అందరికీ నేను పంచాలి, అందరికి ఇవ్వాలి అని ఆత్రపడతాం అనమాట. ఆ విధంగా మనం ఎక్కువ ఎక్కువ భగవద్భక్తుని యొక్క మహిమ, భక్తుల యొక్క మహిమ తెలుసుకున్నామంటే మనం అందరికి ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మీరు తీసుకోండి, మీరు ఆనందాన్ని పొందండి అని ఆ విధంగా మనం ప్రచారం చేస్తాము అని
ఆచార్యుల వారు తెలియజేశారనమాట. దాని యొక్క టేస్ట్, దాని యొక్క విలువ తెలిస్తే ఆ టేస్ట్, ఆ ఆనందాన్ని ఇతరులందరికీ ఇవ్వాలి అని మనం ప్రయత్నం చేస్తాం. అలాగే ఆ శ్రీమాన్ మధురేష్ ప్రభు చెప్పారు, ఆ భక్తి ప్రేమ అంటే ప్రేమించే వ్యక్తి గురించి ఇతరులందరికీ చెప్పడానికి మనం ప్రయత్నిస్తాము. ఆ విధంగా మనం ప్రేమించే కృష్ణుని గురించి మనము ఇతరులందరికీ ఎంతగా మనం గౌరాంగ గురించి ప్రచారం చేస్తాము, ఇతరులందరికీ తెలియజేస్తాము. అప్పుడు మనం ప్రేమించే భగవంతుని గురించి అందరికీ తెలిసేలా మనం ప్రచారం చక్కగా చేయగలుగుతాము. అప్పుడు భగవంతుడు సంతోషిస్తారు, రాధారాణి సంతోషిస్తారు. ఆ విధంగా రాధాకృష్ణుని మనము సేవ చేయగలము, రాధాకృష్ణుని సంతోషపరచగలము. గౌరాంగ గురించి ఎప్పుడైతే మనము ప్రచారం చేస్తామో, రాధాకృష్ణుల మిలిత రూపమే గౌరాంగ. కాబట్టి గౌరాంగ కీర్తన వల్ల గౌరాంగ యొక్క అందరికీ గౌరాంగాన్ని ఇవ్వడం ద్వారా, పరిచయం చేయడం ద్వారా, హరే కృష్ణ కీర్తన పరిచయం చేయడం ద్వారా, గౌరాంగ గురించి చెప్పడం ద్వారా మనము రాధాకృష్ణుల్ని సంతోషపెడతాము. రాధాకృష్ణులు ప్రీతి చెందుతారు ఆ విధంగా అని చెప్పారు. అది మనం రాధాకృష్ణుని చేరుకునే పద్ధతి. ఆ విధంగా మనము రాధాకృష్ణును ప్రేమించిన వారం అవుతాము అని చెప్పారన్నమాట. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ వారు ఉన్నారా మీరు లైన్ లో? హరే కృష్ణ మాతాజీ. ఉన్నాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. గౌర పూర్ణిమ బాగా జరుపుకున్నారా? బాగా జరిగింది మాతాజీ. మీరు కూడా బాగా జరుపుకున్నారు. ఫొటోస్ అన్ని చూస్తే చాలా చక్కగా, చాలా గ్రాండ్ గా చేశారు పెద్ద ఎత్తున మాతాజీ. భక్తులందరూ ఎంతో కరుణ చూపించారు. ఎన్నెన్ని సేవలు, అసలు వాళ్ళు ఎంత తప్పించి మొత్తం ప్రాణాలు అంకితం చేసి సేవలు చేశారు మాతాజీ. చాలా కరుణ చూపించారు. 30,000 మంది దాకా ప్రసాద వితరణ. హరి బాగా కలిసినారు మాతాజీ. మొత్తం మహాప్రసాదం ప్లేట్లలో ఫుల్ ప్రసాదము. ఇంకా చిన్నపిల్లలు గౌరలీల, జగాయి మాదాయి లీల డ్రామాలు వేశారు. చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు శ్లోకాలు చెప్పారు. అందరితో హరినామంకి పలికించారు. మీరు కూడా ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? మీరు ఎటువంటి కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలనుకుంటున్నారా? అయితే మాతో పాటు మీరు చెప్పండి హరే కృష్ణ మహామంత్రం అని 3 సార్లు పలికించారు. అందరు పలికారు మాతా చేతులు ఎత్తి. చిన్న పిల్లలు చెప్తుంటే బాగా చక్కగా. మళ్ళీ ప్రభుపాద యొక్క ఘనత గురించి శ్రీల జయపతాక స్వామి మహారాజు వారు గేయం రచించారు, గీతం రచించారు కదా, ఏది ప్రభుపాద అయితే ఆ గీతానికి నా అమ్మాయిలు మాతాజీలు నలుగురు చక్కగా నృత్యం చేశారు మాతాజీ. దానికి చాలా చక్కగా చేశారు. చాలా అద్భుతంగా ఉన్నది. ప్రభుపాద లేకపోతే మన జీవితాల్లో ప్రసాదం ఉండేదా, నితాయ గౌరచంద్ర కరుణామృతం ఉండేదా, ఏమి తెలిసేది కాదు మాతాజీ. కృష్ణ చైతన్యమే తెలిసేది కాదు మనకు అసలు. అదే రథయాత్రలు ఉండేవా, ఉత్సవాలు ఉండేవా, ఇంత గొప్ప మందిరాలు ఉండేవా, శ్రీ విగ్రహ దర్శనం ఉండేదా, మంగళహారతి ఉండేదా, అసలు హరినామం ఉండేదా అని ఎన్ని అవన్నీ మహారాజు వారు ఎంత కీర్తించారో. ప్రభుపాద లేకపోతే మన జీవితంలో ఇవన్నీ ఉండేవా అని వాళ్ళు ఎంత చక్కగా అభినయం చేశారంటే చాలా చక్కగా చేశారు మాతాజీ. పిల్లలు కూడా అసలు నాకైతే హృదయానికి హత్తుకుంది ప్రభుపాద. అదృష్టవంతులు మాతాజీ. చిన్న వయసులోనే భగవంతుని గురించి విన్యాసాలు చేయడం చాలా అదృష్టవంతులు పిల్లలు. మాతాజీ వైష్ణవుల యొక్క కరుణ వైష్ణవులు నేర్పించారు. పిల్లలందరూ 40 స్కూళ్ళల్లో 100 స్కూళ్ళల్లో హరినామం చెప్పించి అందరికి చైతన్య మహాప్రభు జీవితము మరియు ఉపదేశాలు పుస్తకాలు పంచారు మాతాజీ. ఇక్కడ 1,00,000 పుస్తకాలు పంచారు గౌరాంగ గురించి అందరు తెలుసుకోవాలని. 40 స్కూళ్ళల్లో ఎగ్జామ్స్ పెట్టి మంచి సేవ చేస్తున్నారు భక్తులందరూ మాతాజీ. 40 స్కూళ్ళల్లో ఎగ్జామ్స్ పెట్టారు. ఇప్పుడు గౌర పూర్ణిమకు గాను 180 మంది పైగా పిల్లలకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇచ్చారు మాతాజీ, ప్రసాదం ఇచ్చారు. వాళ్ళందరికీ మహారాజు వాళ్ళందరితో చాలా చక్కగా కీర్తన చేసి వాళ్ళతో ఫోటోలు తీసుకొని ఆశీర్వదించారు. మహారాజు నుంచి ప్రవచనం విన్నాము. ఇంకా అభిషేకము, శంఖాభిషేకం, పుష్పాభిషేకము, హరే కృష్ణ మహామంత్ర కీర్తన, గోలోక బృందావనం, మాయాపూర్ ధామం అన్ని అక్కడే ప్రకటమైనాయి మాతాజీ. సరే
మీ అందరి హరే కృష్ణ. ఆశీర్వాదాలు, ప్రార్థనలు. హరే కృష్ణ. అనంతపురం వెళ్ళారా? మీరు టెంపుల్ కి వెళ్ళారా మాతాజీ? అవును మాతాజీ, ఆ, అక్కడ హోలీ అభిషేకం. బాగా జరిగింది. హరి రంగులు ఓం. బాగా వేసుకున్నాము. భగవంతునికి వేసిండే రంగులు మళ్ళీ కలిపి మాకు వేసినారు. అందరము వేసుకున్నాము. ఆ, చరణామృతం హరి ఇచ్చారు అందరికి హరి ఓం. అభిషేకం తర్వాత. ఉమ్. బాగా జరిగింది మాతాజీ. హరి ఓం. అంతమంది కలిసలేదు కానీ ప్రొద్దుటూరులో కలిసినంత మంది ఉమ్. మామూలుగా వచ్చే ప్రొద్దుటూరులో డివోటీస్ 5 వచ్చినారు. సంవత్సరాలు అవుతుంది మాతాజీ. ఆ, మన శ్రీకృష్ణ జన్మాష్టమి, మన గౌర పూర్ణిమ మున్సిపల్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున చేస్తున్నారు భక్తులు. ఆహా. పోయినసారి మన శ్రీకృష్ణ జన్మాష్టమికి 40,000 మందికి మహాప్రసాద వితరణ, అన్న అన్న ఫుల్ ప్రసాదం ఇచ్చినారు. అబ్బబ్బబ్బా. ఉమ్. అంతమంది కలుస్తారా మాతాజీ? ఇక్కడ 500, ఇంటింటికి ఈ వెళ్ళి కృష్ణాష్టమికి మాత్రం ఆహ్వానిస్తారు. 3,000 మంది అట్లా కలుస్తారు అంతే. ఇంటింటికి ఇంకా వెళ్ళి అక్కడ ఆహ్వాన అంతమంది. పత్రికలు ఇస్తారు మాతాజీ. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి భక్తులు అవునా? ఆహ్వాన పత్రికలు ఇచ్చి పిలుస్తారనమాట. ఈ ప్రొద్దుటూరు పట్టణమే కాక చుట్టుపక్కల పల్లెలకు కూడా వెళ్ళి ఆ ఇంటింటికి పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, రమ్మని చెప్పి. అందరికీ గౌరవంగా గురించి తెలియాలి, అందరికీ మహాప్రసాదం లభించాలి, అందరు భగవద్ ప్రచారం దర్శనం కూడా బాగా చేసుకోవాలి. జరుగుతుంది మాతాజీ అయితే. ఆ, ప్రచారము బాగా చాలా జరిగినట్లయితుంది, తెలుస్తుంది శ్రీమన్ మధురేష్ అందరికి ప్రభుజీ చాలా భగవంతుని కరుణ గురించి. అనమాట. వైష్ణవుల దయ మాతాజీ. భక్తులందరూ కూడా అసలు వాళ్ళ జీవితాలు అంకితం చేసి, వాళ్ళు ఎన్ని ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నప్పటికీ గృహస్థ భక్తులు కూడా ఎంతో చక్కగా సేవలలో పాల్గొంటూ, సేవ వాళ్ళ చేసి. యొక్క సాధన చూసుకుంటూ, వాళ్ళ యొక్క ఉద్యోగ వ్యాపారాలు చూసుకుంటూ, ఏ కొంచెం సమయం దొరికినా భగవత్ సేవలో వాళ్ళ సమయాన్ని ఆ, సద్వినియోగం చేసుకుంటూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వాళ్ళందరూ ఆ విధంగా సేవల్లో పాల్గొనేట్టుగా మధురేష్ ప్రభుజీ అందరికి ఇన్స్పిరేషన్ ఇస్తుంటారు అనమాట. బాగా చక్కగా సేవలు కలిసిమెలిసి చూసుకునేలాగా ఆ సేవా ప్రోత్సాహాన్ని, సేవా ఉత్సాహాన్ని అందిస్తుంటారు అన్నమాట. హరి ఓం. మాతాజీ, చాలా ఆనందమైంది వింటా ఉంటే. 40,000 మంది, 30,000 మంది కలుస్తున్నారంటే అవును చాలా మాతాజీ. గ్రేట్ అసలు. మీరు రండి మాతాజీ ఒకసారి ఇక్కడికి. ఒకసారి వస్తాం మాతాజీ. అందరినీ తీసుకొని ఇక్కడ రండి, మీకు ఉంటాయి తెలిసిందే కాబట్టి ఇక్కడ ఇవన్నీ. సేవలు ఉంటాయి. అవునవును మాతాజీ. ఒకసారి వస్తాం మాతాజీ. ఆ ప్రభు వాళ్ళకి అందరికి చెప్పండి, అందరం కలిసి ఇక్కడ సేవలు ఆ, ఒకసారి రండి అందరు తీసుకొని. సరే మాత. ధన్యవాదాలు మాతాజీ. ఏదైనా హరే కృష్ణ కథ, గౌరంగ కథ గాని, వైష్ణవ గీతాలు గాని పాడండి మాతాజీ. ప్రపాదుల గురు మహిమ పాడుతున్నా మాతాజీ. ఎవరైనా పాడారా? ఎవరు పాడలేదు మాతాజీ, పాడండి. ఇది ఒక్కటి పాడండి మాతాజీ, కీర్తన స్టార్ట్ అయింది, తర్వాత క్లోజ్ చేద్దాము. హరే కృష్ణ, పాడండి మాతాజీ. పేజీ తీసుకుంటున్నాను. ఎక్కడ కీర్తన మాతాజీ? టెంపుల్లోనా? టెంపుల్ నేను పొద్దుటూరులోనే ఉన్నా మాతాజీ. ఈ రోజు నైట్ వెళ్తాను. ఇక్కడ కీర్తన స్టార్ట్ అయింది. అవును. మరి వద్దంటే సర్లేండి మాతాజీ, నెక్స్ట్ టైం. వింటారా మీరు కీర్తన? నేను లోపలికి వెళ్తాను అయితే. మాతాజీ లీవ్ అయిదాంలేండి మాతాజీ. నెక్స్ట్ టైం, నెక్స్ట్ వీక్ హరే కృష్ణ. ఆదివారం పాడుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. సేవలు లేకపోతే కొద్దిసేపు వినండి. Hare Ram.
రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరి 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 హరి